హాయ్ అండి. ఇంకా ఈరోజైతే ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంకా నేనైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి అయితే వెళ్ళానండి. ఇంకా మా తెలంగాణ వైపు అయితే ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని అంటారండి. ఇంకా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి. ఇవాళ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలండి స్వామివారిని. ఇంకా మామూలు రోజైతే ఈ ద్వారం గుండా దర్శనం ఇస్తారు. కాకపోతే ఈరోజు ఉత్తర ద్వారం ప్రత్యేకం కాబట్టి ఇంకా ఉత్తరం వైపు ద్వారాన్ని చక్కగా అలంకరించి డెకరేషన్ చేసి ఇంకా స్వామివారి ఉత్సవ విగ్రహాలని అక్కడ పెడతారండి. ఇంకా ఇదైతే ఉత్తర ద్వారం అండి. ఇంకా ఈ ఉత్తర ద్వారం గుండానే ఈరోజైతే దర్శనం చేసుకుంటామండి. ఇంకా స్వామివారి అంగరంగ వైభవంగా తయారు చేసి అయితే ఇంకా ఉత్సవ మండపంలో ఇలా ఉంచుతారండి. ఇంకా మధ్యరాత్రి 2 గంటల నుండే వేకువజాము నుండే సూర్యోదయం లోపే దర్శనం చేసుకుంటారండి వచ్చిన భక్తులండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఈ షార్ట్ వీడియో చూసిన వాళ్ళు లాంగ్ వీడియో కూడా పెడతానండి. ఇంకా అది కూడా మిస్ కాకుండా చూసేయండి. మరి ఉంటానండి. ఇంకా మా ధర్మపురి ముచ్చట్లయితే లాంగ్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.